అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ని పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ పదే పదే పొగడడం వల్ల అక్కడ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ దేశాన్ని తాకట్టు పెట్టేసిందే కాకుండా ఇప్పుడు మళ్ళీ అమెరికా అధ్యక్షుడిని ఇష్టం వచ్చినట్లు పొగుడుతూ ఉంటే మాకు చాలా ఇబ్బందికరంగా ఉందంటూ ప్రజలు సోషల్ మీడియా వేదికగా అనేక రకాలుగా వారి యొక్క విమర్శలు అయితే తెలియజేశారు. అయినా సరే షాబాజు ట్రంప్ ను పొగడ్డం ఆపలేదు. ఇప్పుడు ఆ దేశ మాజీ దౌత్యవేత్త హుస్సేన్ హక్కానీ కూడా మా ప్రధానికి పొగడతల్లో ఒకవేళ అవార్డు ఉంటే స్వర్ణ పతకం ఇవ్వచ్చు, లేదనుకుంటే వరల్డ్లోనే పెద్ద బిగ్గెస్ట్ పొగడతల అవార్డు అయితే ఇవ్వచ్చు. ఎందుకంటే ప్రపంచ దేశాధినేతలందరినీ కూడా ఇలా పొగిడేస్తున్నాడు. ముఖ్యంగా ట్రంప్ను పొగడతల విషయంలో మావాడికి మించిన వారు ఇంకెవరూ లేరు అంటూ ఇప్పుడు హుస్సేని అలాగే పాకిస్తాన్ చరిత్రకారుడు అమర్ అలీ జాన్ కూడా ఇదే విషయాన్ని చెప్పడం జరిగింది. మరి అంతలా పొగడాల్సిన అవసరం లేదు, ఏం చేసాడని పొగిడేస్తున్నారు. దేశాన్ని తాకట్టు పెట్టేసిందే కాకుండా అమెరికాని అంత దినిగా పొగిడితే ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి మన వాళ్ళందరూ కూడా తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు. అంతగా దాసోహం అయిపోవలసినటువంటి అవసరం ఏంటని ఇంతకు ముందు కూడా ఈ అమర్ అలీ జాన్ అనే వ్యక్తి చరిత్రకారుడు ఎవరైతే ఉన్నారో ఈయన విమర్శించడం జరిగింది. ప్రజలేమొచ్చేసి ఇంతకు ముందు విమర్శించారు, ఇప్పుడు కూడా విమర్శిస్తాను. సౌదీ అరేబియాలో కూడా అక్కడ ఆ యొక్క సల్మాన్ ని అలాగే ట్రంప్ ని పొగిడేస్తున్నాడు ఈ షాబాజ్ షరీఫ్. దానివల్ల ఈ మాజీ దౌత్యవేత్త హుస్సేన్ హక్కానీ అయితే ఈ రోజు ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయినా సరే మరి వాళ్ళకి అంతకు మించి ఏముంది? ఇప్పుడు ట్రంప్ ను పొగడకపోతే IMF నుంచి ఫండ్ రాదు. మన ఆపరేషన్ సింధూర్ లో $1 బిలియన్ వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ మరొక $1 బిలియన్ కావాలంటే ఇప్పుడు ట్రంప్ ను పొగడాల్సిందే. పైగా ఇప్పుడు ట్రంప్ కూడా ఒక $500 మిలియన్ ఒప్పందం చేసుకున్నాడు. అంటే అమెరికా కంపెనీలతో ఒప్పందం జరిగింది కదా, ఇంచుమించు అది ఒక $6 బిలియన్, అంటే 4,200 కోట్లే ఎంతో. పాకిస్తాన్ రూపాయల్లో చూస్తే అవి 12,000 13,000 కోట్ల పాకిస్తాన్ రూపాయలు అవుతాయి. కాబట్టి మరొక $1 బిలియన్ ఇస్తే మరొక సంవత్సరం వరకు గడిపేయవచ్చు అన్నది ఇప్పుడు షాబాజ్ షరీఫ్ యొక్క ఆలోచన. కానీ మరి IMF ఇస్తుందా ఇవ్వదా తెలియదు, కానీ ఇస్తానని మాత్రం మాట ఇచ్చింది.